దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 3, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన న్యాయాధిపతులు 10-11 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 36 వచనాలు. మొదటిగా న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీర్లో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోన్లో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక ఆ సంవత్సరం మొదలుకుని ఇజ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశంలో కాపురమున్న ఇజ్రాయేలీయులను 18 సంవత్సరంలో చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొర్రపెట్టుకొనుడి. మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి, ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో యుద్ధము చేయబోనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిరి. యెఫ్తా తనకు సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశము నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా.
అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశం ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. అంతటి యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లా నేను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమైనను అమ్మోనీయుల దేశమైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా, ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవు ఇయ్యనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణం చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకుని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమున అధికుడవు కావు గదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించనా? ఎప్పుడైనను వారితో యుద్ధం చేసనా? ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరుల్లోను, అరోయేరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయం తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరక్కుకొనెను, ఇట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదని అనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను. గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబెల్కెరామీయు
రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతం చేశాను. అట్లా అమ్మోనీయులు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదునని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించాను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా, అతడు తాను మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. క్రొత్త నిబంధన లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 36 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వారమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని నంపాను. మరియు ఆయన, మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకుని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామముల్లో సంచారం చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచకయుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనిచుండిరి. అప్పుడు హేరోదు, నేను యెహోవాను తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవనియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట పెట్టుకుని బేత్సయిదా అని ఒక ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహమును అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచాను. ప్రొద్దు గురుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపక్కల ఉన్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకుని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు, బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచుననియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా,
పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి, 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికి ఏం ప్రయోజనం? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఈ మాటలు చెప్పింది మొదలుకుని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన వద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయనే నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగపడాను. తాము చూచిన వాటిలో ఒకటియో ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.